అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! అసలు సాంబార్ కాదు, ఈ వాసనంతా కూడా మనకే కావాలనిపిస్తది. అలాంటి అద్భుతమైన టేస్టు తమిళనాడు సాంబార్, చెన్నై సాంబార్‌కి మాత్రమే ఉంటదండి. మాత్రమే అనను, చెంబై సాంబార్‌కి కొంచెం ఎక్కువ ఉంటది. మాత్రమే అంటే నన్ను కొట్టేస్తారు. సో, ఎలా చేశాను? చాలా సింపుల్‌గా చెప్తా. ముందు మసాలా రెడీ చేసుకున్నానండి. ధనియాలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి అన్నీ యాడ్ చేసి మంచిగా గ్రైండ్ చేసి ఒక పేస్ట్ తయారు చేసుకొచ్చాను. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్‌లో కందిపప్పు, టమాటాలు, ఇంగువ వేసి అది ఉడకబెట్టుకొచ్చాను. నెక్స్ట్ మంచిగా ఒక 3-4 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఉల్లిపాయ, ములక్కాయ, క్యారెట్, సొరకాయ, టమాటా, బెండకాయ వేసేసి పసుపు, ఉప్పు, కారం కూడా యాడ్ చేసి దాంట్లో ఉడకబెట్టుకున్న పప్పు, చింతపండు జ్యూస్ కలిపేసేసి అన్నిటినీ బాగా ఉడకబెట్టేసి మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని యాడ్ చేసేసి ఉప్పు చెక్ చేసుకొని సింపుల్గా చక్కగా ఒక తాలింపు వేసేసాను. అన్నీ వేసి ఇంగువ దట్టించి వెల్లుల్లి దట్టించి తాలింపు వేసేస్తే అద్దరిపోయే చెన్నై సాంబార్ రెడీ.